హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. అది ఏంటి అంటే తక్కువ మసాలాలతో మంచి టేస్టీగా మష్రూమ్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. మీకు నేను చెప్పినట్లు మీరు చేశారంటే కుకింగ్ రాని వాళ్ళైనా అలాగే బ్యాచిలర్స్ హ్యాపీగా చేసుకోగలుగుతారు. ఫస్ట్ బిర్యానీ పాట్ తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి చెక్క, లవంగం, స్టార్, బిర్యానీ ఆకు, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ టొమాటోలు పొడవుగా కట్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాను. లిడ్ పెట్టేసుకున్నాను. టొమాటో అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందని చెప్పేసి అలా టొమాటో ఫ్రై అయ్యాక రుచికి తగినంత కారం, పసుపు, గరం మసాలా 1/2 టీ స్పూన్, అలాగే ఇది స్పెషల్గా హోమ్ మేడ్ మసాలా అన్నమాట. అది కూడా 1 స్పూన్ అంతా వేసేసుకొని అలాగే కర్డ్ 2 స్పూన్స్ అంతా కర్డ్ వేసుకున్నాను. టీ స్పూన్స్ అయితే ఒక 4 టీ స్పూన్స్ అలానే వేసుకున్నాను కాబట్టి ఆ స్పూన్తోని 2 స్పూన్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపాక రుచికి తగినంత ఉప్పు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకోవాలి. లిడ్ పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మష్రూమ్స్ నేను 2 ప్యాక్స్ తీసుకున్నాను. చిన్న మష్రూమ్స్ అలాగే వేసాను. పెద్దగా ఉన్న దాన్ని మాత్రం హాఫ్ కట్ చేశాను. మిగతా చిన్నగా ఉండి కొంచెం మీడియం సైజ్ ఉన్న మష్రూమ్స్ అంతా అలానే వేసేసాను. ఎందుకంటే అవి ఫ్రై అయ్యేసరికి ఇంకా చిన్నగా అయిపోతాయి. సో అంతా ఒకసారి కలిపేసుకునేసి లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. ఇలా ఓపెన్ చేసి చూస్తే మంచి గ్రేవీ ఫామ్ అయ్యి మంచిగా ఉండింది. ఇప్పుడు ఇలా ఒకసారి అంతా కలిపెట్టుకునేసి 1/2 అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసేసి అంతా బాగా కలిపేసుకొని లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసామంటే రైస్కి ఆ మసాలాలంతా బాగా పడుతుంది. తిన్నప్పుడు రైస్ ఫ్లేవర్ కూడా బాగా మంచి టేస్టీగా వస్తుంది. అలాగే పక్కన హాట్ వాటర్ 1 గ్లాస్ రైస్కి 3/4 వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకునేసి దాన్ని కూడా వేసేసుకొని ఆ రైస్ అంతా బాయిల్ చేసుకుంటున్నాను. లిడ్ పెట్టేసుకొని రైస్ని ఒక 90% కుక్ చేసుకుంటున్నాను. రైస్ని అంతా ఒకసారి కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఉన్న 10%ని దాంట్లో ఉన్న ఆవిరితోనే నీట్గా కుక్ చేసుకుంటున్నాను. 10 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది ఎక్కడ పలుకులు లేకుండా నీట్గా ఉడికిపోయింది. రైస్ని అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి తక్కువ మసాలాతో ఎంతో ఎమ్మీగా ఉండే మష్రూమ్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని నేను ఆనియన్ అలాగే పెరుగు చట్నీతో సర్వ్ చేసుకొని తీసుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.